సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు నజీర్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటాం. మేము ఏంటి సార్, ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాలు కావస్తూ ఉంది. అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏంటండి ఈరోజు, ఎలా ఉంది అసలు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందండి. కూటమి ప్రభుత్వం ఓ మంచి ప్రభుత్వం. మరి ప్రజలందరూ కూడా చాలా హర్ష వ్యక్తం చేస్తున్నారు. మరి గత ఈ సంవత్సరాల కాలంలో మనం చూసుకుంటే రోడ్లు డెవలప్మెంట్ కానివ్వండి, ఈ మంగళగిరి నియోజకవర్గంలో మరమ్మతులు, రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మొత్తం కూడా ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అలాగే ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాళ్ళు కానివ్వండి, ముస్లిం ఖబరస్థాన్లు కానివ్వండి, అలాగే క్రిస్టియన్స్ శ్మశాన వాటికలు కానివ్వండి, హిందూ వాటికలు కానివ్వండి, ఇవన్నీ కూడా నారా లోకేష్ బాబు గారు సొంత ఖర్చులతో కోట్ల రూపాయల ఖర్చులు తీసుకొచ్చి వచ్చిన 2 సంవత్సరాల ప్రభుత్వంలో 2 సంవత్సరాలు ఇంకా కాలేదు పూర్తిగా, కానీ నియోజకవర్గంలో దాదాపుగా 90% పనులు ముగించుకోవడం జరుగుతుంది. ఈ కూటమి నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఇంత చక్కటి న్యాయం చేస్తారని ప్రజలు ఇప్పుడు కూడా అనుకోలేదు. ప్రజలకు కూడా లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఎన్నెన్నో మాటలు ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో మాట్లాడటం జరిగింది. వీటన్నిటికీ ధీటుగా సమాధానం ప్రజా దర్బార్ అనేది పెట్టి అవినీతి అనేది లేకుండా ఉండాలని చెప్పి నాయకులకు కూడా దూరం పెట్టి నేరుగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఒకటి పెట్టి నేరుగా ప్రజల్ని నాయకుడు ఒత్తికే తీసుకొచ్చి నేరుగా ప్రజలు నారా లోకేష్ బాబు వెళ్ళినట్టుగా చేసిన ప్రజా దర్బార్ ప్రతి ఒక్క సమస్య ఆయనే క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు 90% సమస్యలు కూడా తీర్చడం జరిగింది. ఏంటంటే మరి సిఐఏ సమ్మిట్ కూడా జరిగింది మొన్న వైజాగ్లో. ఏంటి దానివల్ల ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగకరం ఉంటుందంటారు? ఒకవైపు ఏమో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒకవైపు వైసీపీ నుంచేమో మా హయాంలో చేసుకున్న పెట్టుబడులే, మా హయాంలో వచ్చిన వాళ్ళే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫోటోలు దిగారు, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదంతా నమ్మటం లేదండి. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మేనిఫెస్టోలు ఎక్కడ కానీ, ఏ నియోజకవర్గంలో ఎక్కడో కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పరిశ్రమ రావటం అనేది జరగలేదు. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కియా కంపెనీ కానివ్వండి, ఇలాంటివి కంపెనీలు ఎన్నో తీసుకొచ్చారు. ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే స్థితి మనం అందరం ప్రజలందరూ చూసాము. రాజధాని రైతులు కానివ్వండి, ఒక డెవలప్మెంట్ కానివ్వండి, ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే కరప్షన్ గోరింట్ల మాధవ్ కూడా చూసాం మనం, గతంలో చూసాం మనం. కియా కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ అతనికి వార్నింగ్లు ఇచ్చి ఏలు పెట్టి బెదిరించి ఆ కంపెనీ అతనికి ఎంత ఒత్తిడి తీసుకొచ్చి ఆఖరికి పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి కూడా ఈ వైసీపీ పాలకులు చేయటం మన గతంలో మనం జరిగాము. మరి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు విదేశాలకు ఇప్పటికి దాదాపు 2-3 సార్లు విదేశీ పర్యటన చేయడం, మరి నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అని చేయడం జరిగింది. పరిశ్రమలు కూడా ఈ దాదాపు 2 నెలల్లో జాబ్ మేళా కరం పెట్టి జాబులు కూడా దాదాపు 5 లక్షల మందికి జాబులు ఉపాధికి విదేశీయులకి వేరే రాష్ట్రాలకి పంపడం కూడా జాబ్ మేళా వెళ్ళటం వెళ్ళి దాదాపు 5 లక్షల మంది ఉపాధి వెళ్ళటం కూడా జరిగింది. ప్రతి ఒక్కరి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. ప్రతి చక్కగా కూడా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఈ కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి పనులు కానివ్వండి చాలా చక్కగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఉన్నత విద్య దొరుకుతుంది, ఉపాధి అవకాశాలు దొరుకుతుంది, భవన నిర్మాణ కార్మికులకి పనులు కూడా దొరుకుతుంది. అంటే సార్ ఇక్కడ వైజాగ్లో ఈ సమ్మిట్లో ఎంఓఏలు చేసుకున్న పరిశ్రమలన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయంటారా? ఉద్యోగ అవకాశాలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరికీ కూడా దక్కే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా అండి, తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి అండతో ప్రతి ఒక్కరికి నమ్మకం, ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నమ్మకం. చక్కగా ఏ అడ్డంకులు ఏమి ఉండవు, ప్రతి ఒక్కరికి పరిశ్రమలు ఈ రాష్ట్రంలో పెడతారు. అది ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుంది. ఇంకా విదేశీల నుంచి పరిశ్రమలు చాలా రాబోతున్నాయి. గతంలో కూడా పర్యటన చేయటం నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, బాబు గారు కానివ్వండి అన్నీ చేయింది. మరి చాలా కొత్త పరిశ్రమలు, చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. సార్ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి డైరెక్ట్గా కోర్టుకి విచారణ నిమిత్తం వెళ్ళటం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మరి గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 43,000 కోట్ల రూపాయలు అవినీతికి పట్టుబడటం సిబిఐ వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే. మరి 16 నెలలు జైల్లో ఉండటం కూడా ఇది నిజమైన విషయమే. మరి దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల విచారణలో శిక్ష అతనికి పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నాం. అంటే ఎలా చూడొచ్చండి, దాదాపు 14 సంవత్సరాలు అయింది ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద రిజిస్టర్ అయ్యి. దాదాపు 10 సంవత్సరాల వ్యవధిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కోర్టుకు వెళ్ళింది ఒకే ఒక్కసారి. ఇది 2వసారి హాజరవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత జాప్యం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే? జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులైనా ఈ చట్టాల మీద కానివ్వండి, ఈ సమాజం మీద కానివ్వండి ఎలాంటి చిత్రశుద్ధి ఆయనకి లేదు. ఫస్ట్ అతనికి కోర్టులకి లెక్క చేయని వ్యక్తి సమాజాన్ని ఏం లెక్క చేస్తారు? చేయడు. కాబట్టి అతని మీద చాలా కేసులు ఉన్నాయి. కోర్టుకి కూడా సరిగ్గా వెళ్ళటలేదు కాబట్టి అతనికి
సరైన కోర్టు గుణపాఠం చెప్తుందని మేము అనుకుంటున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి కోర్టుకు హాజరైతే ఖచ్చితంగా ఆయన నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుందంటారా? శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. శిక్ష తప్పకుండా పడుతుంది. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా కోర్టుకి వెళ్ళటం కానివ్వండి, ఎలాంటిది కానీ అతను వెళ్ళలేదు. ఎప్పుడు కోర్టుకి దొంగదారులు వెళ్ళటం, కోర్టులకి వెళ్లకుండా ఆపటం, ఇలాంటివన్నీ ఆయన చేస్తానున్నాడు. కోర్టుకి ఎప్పుడు కూడా అవును గౌరవించలేదు. చట్టానికి ఎప్పుడుగా వ్యతిరేకంగానే ఉంటాడు అతను. అతనితో ఒక రౌడీజం పాలన అతనిది. వివేకానంద హత్య చూసుకుంటే మరి ఈ రోజు వరకు కూడా అది ఇంకా తేలలేదు. అధికారులు ఉండి అతను కూడా చేయలేదు. ఈ రోజు అధికారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కూతురుగా సునీత గారు చూస్తే వచ్చి కోర్టుల చుట్టూ ఆవిడ తిరిగే బాధలు అయితే మాకు ఎంతో చాలా బాధ. ఆవిడని చూస్తే చాలా బాధాకరంగా ఉంది మాకు. తొందరగా వాళ్ళ తండ్రి గారు జరిగిన ఈ హత్య న్యాయం జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. Steel plant with an investment of 1.40 lakh crores. The Nellore BPCL is setting up oil refinery with an investment of 9,400 crores. Recently, the foundation has been laid in our dear Kuppam. 7 industries are walking in at the same time. These industries in Kuppam involve an investment of 2,203 crores, creating 22,330 direct and indirect jobs to the people of Kuppam region, Chittoor region. The works are progressing to complete Bhogapuram Airport by 2026, Polavaram project which is close to Chandrababu Naidu Garu 2027, and Amaravati, the capital of Andhra Pradesh, will be completed by 2029. So the Chief Minister Chandrababu Naidu Garu has shared all these developments with great excitement. The efforts of the Chief Minister in attracting the investments, giving excellent results. And as Lokesh, I do appreciate him. He has to do it. It is his duty as a minister to bring in investment for his state. So I do want to appreciate him separately. He is one among all, and he has to do his duty towards the state. So there will be battles seen and unseen. It takes courage to wake up early in the morning for someone who once lived amidst power, applause, expectation, new faces, moments, fatigue, or fear. So that's why I keep talking to myself.